వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం నెల్లికొండి గ్రామం ఎంబీ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రైస్తవ సోదర సోదరిమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి పలువురికి బట్టలు పంపిణీ చేసిన దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, పాస్టర్ సుధాకర్, కె వెంకటేష్ యాదవ్, సర్పంచ్ గ్రామ పార్టీ అధ్యక్షుడు కృష్ణకుమార్ రెడ్డి, ముఖ్య ప్రసంగికులు నాగేంద్ర శాస్త్రి, చైర్మన్ మోషా, వైస్ చైర్మన్ ఏలియా, సెక్రటరీ విజయ్ కుమార్, వైస్ సెక్రటరీ నవీన్, ట్రెజరర్ బందంరాజు, వైస్ ట్రెజరర్ యోహాస్, ఎడిటర్ సమ్మేశు, సంఘ పెద్దలు ప్రేమయ్య, బేతూరు జీవన్న, సిస్టర్ రమణమ్మ, చైతన్య, వసూలు, పి మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా సాక్ష్యం కూడా ఉంటుంది. దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాల్సిందిగా మనం ఇస్తున్నాం. దేవుని ఆరాధిద్దాం, మరింత దేవుని మహిమ ఘనత ప్రభావములు చెల్లిద్దాం. స్థానిక సంఘటనలు ప్రయాసపడినారు. ఒకసారి కెమెరా చిన్న మాస్టర్లు కానీ, చర్చి మెంబర్స్ కానీ, క్రైస్తవ సోదరులకు, అలాగే ఇక్కడికి వచ్చిన మిగతా సభ్యులందరికీ కూడా అందరికీ క్రిస్మస్ అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన గ్రామంలో మొట్టమొదటిసారిగా అన్న గెలుపొందిన తర్వాత ఒక దైవ కార్యానికే మన ఊరికి రావడం చాలా సంతోషించదగ్గటువంటి విషయం. అన్న మన ఊరికి ప్రచారానికి వచ్చినప్పుడు గెలిచిన వెంబడే మన ఊళ్ళోనే ఫస్ట్ శిలాఫలకం వేయాలి, అధికారిక కార్యక్రమంలో మన ఊళ్ళోనే చేయాలి, నియోజకవర్గంలో మొట్టమొదటి ప్రోగ్రాం అని చెప్పి అన్నకు నేను మాట అడిగిన దాంట్లో భాగంగానే అన్న కూడా మనకు మాట ఇచ్చిండు. ఖచ్చితంగా మనం ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నెల్లికొండలోనే మొట్టమొదటి అధికారిక కార్యక్రమం శిలాఫలకం అనేది మన ఊళ్ళోనే వేసే ప్రోగ్రాంకు మనం కార్యక్రమం తలపెడదామని చెప్పి అన్న కూడా మాట ఇచ్చిండు. కానీ ఇది దైవ కార్యానికి రావడం చాలా ఆ యేసు ప్రభు యొక్క దీవెనలు అన్న మీద ఎల్లప్పుడూ ఉండాలి, అదేవిధంగా మన గ్రామం పైన కూడా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ గ్రామంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులందరూ కూడా యేసు ప్రభు బోధించినటువంటి బోధనలను ఆచరిస్తూ అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పి సందర్భంగా వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్న మీరు క్రైస్తవ సోదరులందరూ కూడా మా పైన చూపించేటువంటి అభిమానానికి మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీ యొక్క సహకారం మాకు ఉండాలి, మా సహకారం కూడా మీకు ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో కూడా మీ సహాయ సహకారాలు మాకు అందిస్తారని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి గ్రామంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులందరూ కూడా యేసు క్రీస్తు ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 5 సంవత్సరాల క్రితమే తను మా చర్చికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు గెలుస్తారు అని నేను చెప్పాను. అంత మాట్లాడాను, ఖచ్చితంగా మీరు గెలుస్తారు, మీరు ఖచ్చితంగా మా చర్చికే రావాలి అని చెప్పి నేను చెప్పాను. ఇంకోటి తను గెలిచిన తర్వాత కూడా ఖచ్చితంగా మా చర్చిలోనే ఫస్ట్ టైం మా దగ్గరికే రావాలన్న ఆశ నాలో బలంగా ఉండింది. అందుకే మధ్యాహ్నం చాలా ఎదురు చూసాం. తను ప్రోగ్రాం ఎప్పుడు ఇచ్చినా పర్లేదు, ఎంత రాత్రి అయినా పర్లేదు, తన కోసం ఎదురు చూడాలి అని వెయిట్ చేసాం. మా దగ్గరకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి వందనాలు. క్రైస్తవ సహోదరులకి గ్రీటింగ్స్ ని, క్రిస్మస్ గ్రీటింగ్స్ ని తెలియపరుస్తారు. అదేవిధంగా వైస్ చైర్మన్ ఏలియా గారు,
వారికి కూడా సంఘ సెక్రటరీ గారి పి పౌల్ గారికి కూడా సార్ చూడండి అట్లా పట్టుకోండి. చాలా సంతోషంగా ఉంది. నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నిన్న అంటే క్రిస్మస్ ప్రోగ్రామ్, నిన్న మినీ క్రిస్మస్ వేడుకలు చింతకుంటలో జరుపుకోవడం జరిగింది గవర్నమెంట్ తరఫున బట్టల కంపెనీ కార్యక్రమంలో. అదేవిధంగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచిన ఒక చర్చ్ ప్రోగ్రాంలో నేను ఈరోజు అంటే ఫస్ట్ మీ నెల్లికొండకి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇప్పటిదాకా రమణమ్మ గారు మాట్లాడినట్టు, అదేవిధంగా సంఘ చైర్మన్ గారు పాస్టర్ గారు మాట్లాడినట్టు, నేను నాకు తెలిసి 4-5 years బ్యాక్ కూడా మీ చర్చికి వచ్చిన యేసుప్రభు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఒకటే యేసుప్రభు అందరం కూడా మనం అంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి, ఆ ప్రభు యొక్క దీవెనలు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇప్పటిదాకా చర్చ్ గురించి మేడం గారు మాట్లాడినట్టు ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయమైన ఉంది అంటే చర్చిలకు సంబంధించి గుళ్ళకు సంబంధించి ఏదైనా ఉందంటే మాత్రం ఖచ్చితంగా మొదటగా మీకు చర్చికే సహాయం అందించడానికి నేను ఏం చేస్తాను చెప్పేసి, ఎందుకంటే నేను నేను పోయినప్పుడల్లా ఇదే రూట్లో పోతుంటా కాబట్టి ఖచ్చితంగా సహాయం చేయడానికి నేను ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొక్కసారి మీ అందరితో క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి నన్ను ఆహ్వానించిన రమణమ్మ గారికి, తర్వాత ఇక్కడ ఉన్న మా రాజు మందం రాజుకు, మా సర్పంచ్ వెంకటేష్ గారికి, అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షులు మరియు సంఘ పెద్దలకి అందరికీ, పాస్టర్ గారికి అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు.